ఇవన్నీ చూసారు కదా, మీనా పీటలు. గొడౌన్ నుంచి నా స్టాఫ్ ఇప్పుడే శాంపిల్ తెచ్చారు. ఏం జరిగిందంటే ఆల్రెడీ బార్కోడింగ్ అన్నీ అయిపోయి చాలా రోజుల నుంచి రీస్టాక్ చేయలేదు. సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ 1000 పీస్ అన్నీ రీస్టాక్ చేశాను. ఇంతకీ చెప్పలే కారణం ఎందుకు ఈ వీడియో అని. ఇవి రెగ్యులర్గా దొరికే ప్రోడక్ట్ నా దగ్గర. కాకపోతే చూసారు పేపర్ తడిచిపోయి ఉంది. అదేంటంటే వేర్ హౌస్లో కొద్దిగా వాటర్ రావడం వల్ల ఇట్ గాట్ వెట్. అండ్ స్టాఫ్ అయితే తీసుకొచ్చి నాకు చూపించారు, ఇలా అన్నీ పాడైపోయినట్టు ఉన్నాయి సార్, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి. సో ఐ టోల్డ్ దెమ్ ఓపెన్ చేసి చూడండి ఫస్ట్, అసలు ఏమైందో చూద్దాము. అసలుకి మీనా వర్క్ వాటర్ తగిలితే పోతుంది అంటున్నారు కస్టమర్ అని అందరూ భయపడ్డాం. అలానే అన్నీ డ్యామేజ్ అయిపోయి ఉంటాయి అనుకున్నాం. తీరా అది ఓపెన్ చేసి చూస్తే వాటర్ టచ్ అవ్వగానే దాని బ్రైట్నెస్ బాగా పెరిగింది. ఇంకా డ్రైగా ఉన్నదాన్ని ఈ వెట్ అయిన వాటిని పక్క పక్కన పెడితే డ్రైగా ఉన్నట్టుకంటే వెట్గా ఉన్నవి ఇంకా బాగా షైనీగా, చూసారు ఎంత షైన్ అవుతుందో. డ్రైది కూడా చూపిస్తా ఒకటి. డ్రైది ఇంత షైనింగ్ లేదు, వెట్ది మేబీ డస్ట్ అంతా క్లియర్ అవుతుంది. మీనా వర్క్ చేసినప్పుడు చాలా డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ వల్ల నాకు తెలిసి షైనింగ్ డిగ్రేడ్ అయ్యి ఉంటుంది. అండ్ వెట్ అయిన ప్రోడక్ట్ షైనింగ్ అయితే సూపర్గా ఉంది. చూసారు ఇది డ్రైది కొద్దిగా, దీని షైనింగ్ ఎలాగుందో, ముందు దాని షైనింగ్ ఎలాగుందో. సో యాక్చువల్గా ఇవన్నీ వెబ్సైట్లో కూడా అప్డేట్ అయిపోయి చూసారు. ఫినిషింగ్ అండ్ పాలిష్ చూసారు, బ్యాక్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఫినిష్, నీట్గా ఉంటుంది ఏదైనా సరే. నా ప్రోడక్ట్ ఇదే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే కస్టమర్ కొన్నారంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ తగ్గిపోతుందని మనమే అనుకుంటున్నాం చాలా, ఎలక్ట్రానిక్స్ మీద వీటి మీద వాటి మీద. నా ప్రోడక్ట్ మీద కూడా అలా తగ్గించి దీనికి బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేయకూడదని చెప్పి ఉద్దేశంతో ఎప్పుడు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఓకే.